ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ప్రీవియస్ గా నేను 2023లోని కొన్ని బెస్ట్ ఫిల్మ్స్ ని సజెస్ట్ చేశాను, ఇండియా నుండి అండ్ హాలీవుడ్ నుండి. బట్ మన ఫాలోవర్స్ లో చాలా మంది ఆ వీడియోస్ ని మిస్ అయ్యారా ఏంటో నాకు తెలియట్లేదు, కానీ చాలా మంది అయితే మాత్రం మళ్ళీ అడుగుతున్నారు ప్రో బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ అండ్ హాలీవుడ్ మీద లాస్ట్ ఇయర్ లో వచ్చిన దాని మీద వీడియో చేయలేదు సజెస్ట్ చేయని చెప్పి. మీరు మిస్ అయితే తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి, చాలా మంచి ఫిల్మ్స్ ని ఆ లిస్ట్ లో అయితే మాత్రం సజెస్ట్ చేశాను. ఇక ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే, ఈ ఎపిసోడ్ లో మెయిన్ గా మేజర్ హైలైట్ అయితే ఫైటర్ యొక్క వీకెండ్ డబుల్ జంప్. అది నేను ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ చాలా మంది హిందీ ట్రేడ్స్ లో కూడా షాక్ అవుతున్నారు, మొత్తం ఆన్లైన్ అంతా కూడా సర్ప్రైజ్ అయినట్టు ఉన్నారు. పోతే అది ఎలా పాసిబుల్ అయింది, ఎంత వరకు దానికి ఛాన్స్ ఉంది, అండ్ ప్రీవియస్ గా ఇండియన్ ఫిల్మ్స్ ఏ రేంజ్ లో ఆడుతున్నది క్లారిటీగా ఈ ఇండియన్ బాక్స్ ఎపిసోడ్ లో మనం చూసేద్దాం. ముందుగా డంకీ విషయానికి వస్తే ఫారెన్ రన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది ఈ వీక్ తో అనుకున్నాను, బట్ ఆల్మోస్ట్ 2 crores దాటి ఓవర్సీస్ లోని ఈ వీక్ అంతా కూడా కలెక్ట్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ అయితే మాత్రం పడిపోవచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే ప్రస్తుతానికి లొకేషన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. సో మాక్సిమం ఇక లాక్స్ లోకి పడిపోవచ్చు. అంటే మేబీ ఛాన్స్ ఉంటే 90 lakhs క్రాస్ చేసి ఒక 1 crore దగ్గర కూడా వచ్చింది అనుకోండి, పర్లేదు. లేదు 90 lakhs లోపే ఆగిపోయింది అనుకోండి, ఇక లాక్స్ ప్రకారం ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక ఫైనల్ రన్ ప్రకారం కన్సిడర్ చేసుకుందాం. ఓవరాల్ గా ఇప్పటిదాకా 208.1 crores ఇంటర్నేషనల్ బెల్స్ నుండి ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. బట్ ఆల్మోస్ట్ 12 days బిఫోర్ అనుకుంటా క్లారిటీ మెయిన్ ట్రేడింగ్ అప్డేట్ వచ్చింది. తర్వాత నుండి ఎగ్జిబిటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ గురించి ఆ నెంబర్స్ ఇక ఆపేశారనమాట ఇక కన్సిడరేషన్, ఎందుకంటే వచ్చిన చాలే ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోయాం, మళ్ళీ నెంబర్స్ ఎందుకని చెప్పి. ఇక ఇండియాలో మాత్రం 228 crore నెట్ ని దాటింది, 274 crore గ్రాస్ ని దాటింది. సో ఇక ఓవర్సీస్ ప్రకారం చూసుకుంటే 200 మార్జిన్ దాటింది కదా. ఇది రాజ్ కుమార్ హిరానీ గారికి కెరీర్ బిగ్గెస్ట్ అనమాట. అంటే ఇనిషియల్ రిలీజ్ లోని మొదటి రిలీజ్ వేరు, సెకండ్ ఫేజ్ రిలీజ్ ఉంటుంది ఓవర్సీస్ లో. సో పీకే అనేది చైనా అండ్ జపాన్ ఇలా అదర్ కంట్రీస్ లో రిలీజ్ అయ్యాయి 3 Idiots ఫిల్మ్స్ కూడా, అవి బాగా కలెక్ట్ చేసి అక్కడ. ప్రీవియస్ గా రాజ్ కుమార్ హిరానీ గారి సంజు ఫిల్మ్ అనేది చైనాలో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ లాస్ట్ లో ఆగిపోయారు, ఎందుకంటే అది ఇండియన్ యాక్టర్ యొక్క బయోపిక్ కదా. ఇండియన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యి హైప్ అవుతారు తప్ప అదర్ కంట్రీస్ లో ఏముందని చెప్పి ఆగిపోయారు. సో అది ఒక బయోపిక్ ప్రకారం ఆగిపోయినప్పటికీ డంకీని మాత్రం రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ చైనాలో రీసెంట్ గా చాలా ఫిల్మ్స్ కి యాక్సెస్ అండ్ పర్మిషన్ ఇవ్వట్లేనట్టుంది. దానివల్ల చాలా ఫిల్మ్స్ అనేది ఇండియా నుండి చైనా రిలీజ్ వల్ల ఆగిపోయాయి. సో డంకీ కూడా ఆ విధంగానే చైనాలో రిలీజ్ అవడం కష్టంగానే కనిపిస్తుంది. బట్ రికవర్ క్రాస్ ఆల్మోస్ట్ 230 crore దాటి ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అర్న్ చేసుకుంది. యాక్చువల్ గా సలార్ గురించి వీక్ లో చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ 3 weeks బ్యాక్ నే థియేట్రికల్ రన్ అయిపోయినట్టుంది ఎప్పటి నుండో. బట్ ఇంకా అలా చెప్పుకుంటూ వస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ గా ఇదే, మళ్ళీ ఇంకొకసారి చెప్పక్కర్లేదు ఈ ఫిల్మ్ గురించి. 619 crore వరకు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది, అక్కడతోనే ఆగిపోయింది ఎప్పటి నుండో. వరల్డ్ వైడ్ గా 35 crore గ్రాస్ అయితే లాస్ వేయించారు అనమాట ఈ ఫిల్మ్ కి. ఇక తర్వాత ఆయిల్ అని తెలుగులో రిలీజ్ చేస్తారన్నారు కానీ రిలీజ్ చేయలేదు, చిరాకు వస్తుంది వెయిట్ చేసి. ఇక హెచ్డీ లీక్ అయిపోయింది ఫిల్మ్ కి సంబంధించి ఓటీటీకి ముందే. సో హెచ్డీ చూసాను. సో ఓవరాల్ గా జస్ట్ డీసెంట్ యావరేజ్, కొన్ని చోట్ల కామెడీ వర్క్ అయినప్పటికీ చాలా చోట్ల ఎక్కువగా సిల్లీగా అనిపించింది ఫిల్మ్ అంతా కూడా. అంటే థియేటర్స్ లో చూసి రివ్యూ ఇద్దాం అనుకున్నాను, బట్ అది కుదరలేదు కాబట్టి షార్ట్ రివ్యూ చెప్తున్నాను అనమాట. స్టోరీ ఐడియా అయితే మాత్రం బాగుంది గైస్, మంచిదే. కాకపోతే బాగా సిల్లీగా ప్రెజెంటేషన్, చాలా చోట్ల మరీ కామెడీ చేశారు. అండ్ విఎఫ్ఎక్స్ అయితే బాబోయ్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల రకరకాలుగా ఉంది. ఏలియన్ జానర్ లోని టైం పాస్ ఎంటర్టైనర్ గా ఒకసారి చూసేయచ్చు. ఇక తర్వాత క్యాప్టెన్ మిల్లర్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో గట్టి దెబ్బ తగిలింది. స్టార్టింగ్ 3 days పర్లేదు, తర్వాత వాష్ అవుట్ అయిపోయింది కంప్లీట్ గా, ఎవ్వరు వెళ్ళలేదు అనమాట. ఓవరాల్ గా చాలా చాలా తక్కువ, 2.5 crore గ్రాస్ ఎంత కలెక్ట్ చేసింది తెలుగు స్టేట్స్ లో. అబ్బో చాలా 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 తక్కువ అని చెప్పాలి. తమిళనాడు అండ్ ఫస్ట్ ఓవర్సీస్ ప్రకారం అయితే బ్రేకింగ్ కంప్లీట్ చేసుకుంది, బట్ తెలుగు స్టేట్స్ లో మాత్రం 3 crore షేర్ ని లాస్ పెట్టుకుంది. అవసరమైంది దీని వలన ఇప్పుడు ఆయిల్ కి ఈ ఫిల్మ్ కి లాస్ ప్రకారంలో ఏ తేడా కూడా లేదు కదా. అంటే 16 crore గ్రాస్ వరకు రికవర్ అయ్యింది, కాకపోతే తెలుగు స్టేట్స్ ఇప్పుడు ఒక 5 crore గ్రాస్ అండ్ 3 crore షేర్ లాస్ అవడం వలన, సో అది తీసేస్తే ఓవరాల్ గా చూసుకుంటే 10 crore ప్రాఫిట్స్ దాటి ఈ ఫిల్మ్ కి వచ్చింది ఆయిల్ కన్నా. బట్ ఆయిల్ తెలుగులో రిలీజ్ కాలేకపోయింది. ఇక తర్వాత హనుమాన్ ఫిల్మ్ విషయానికి వస్తే ఇంకా 50 crore నెట్ అయితే మాత్రం అందుకోలేకపోయింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం 48.5 crore నెట్ అయితే మాత్రం హిందీ బెల్ట్స్ లో కలెక్ట్ చేసింది. పోతే కంప్లీట్ రన్, ఫైనల్ రన్ అయితే అయిపోయిందని చెప్పలేం. అంటే ఇంకా లాక్స్ లో కూడా కౌంట్ చేస్తుంది కదా, ఇంకొక 10 రోజులు లేదంటే ఇంకొక వారం రోజులు మెల్లిగా ఆ లాక్స్ లో కలెక్ట్ చేసినా సరే మినిమం ఎంత కాదన్నా ఇంకొక 1 crore నెట్ దాటినా సరే ఆల్మోస్ట్ 50 crore నెట్ కి అయితే టచ్ చేసే ఛాన్స్ ఇంకా ఈ ఫిల్మ్ కి ఉంది హిందీలో. బట్ నేను ముందు నుండి చెప్తుంది ఏంటంటే సౌత్ లో ఇప్పుడు కర్ణాటకలోని, కేరళలోని, తమిళ్లో రెస్పాన్స్ బాగుంది అండ్ హిందీ బెల్ట్స్ ఇవి కాదు, మెయిన్ గా తెలుగు స్టేట్స్ హోల్డ్ ఇంపార్టెంట్ అన్నాను కదా. సో ఆ తెలుగు స్టేట్స్ లో ఈ ఫిల్మ్ అచీవ్ చేయడమే చాలా ఎక్కువ అచీవ్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 140 crore వరకు తెలుగు స్టేట్స్ లో టచ్ చేయడం అండ్ ఓవర్సీస్ లో 50 crore గ్రాస్ దాటడం, ఇదే మంచి అచీవ్మెంట్ అనమాట. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 278 crores ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ సేఫ్ జోన్, టార్గెట్ జోన్ అంటే ఆల్మోస్ట్ 61 crore దాటితే ఒక సేఫ్ జోన్ లోకి వెళ్తుంది అనమాట గ్రాస్ ప్రకారం. సో ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ రికవర్డ్ గ్రాస్ అయితే 217 crore అండ్ 100 crore షేర్ కి పైగానే ప్రాఫిట్స్ లోకి ఉంది. కాకపోతే ప్రాఫిట్స్ అనేది ఆ 100 crore షేర్ ఎక్కువగా వెళ్తుంది డిస్ట్రిబ్యూటర్స్ కి. రీజన్ ఏంటంటే చాలా వరకు ప్రొడ్యూసర్స్ కి సగం వరకు కట్ అయిపోతాయి. ఓన్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ అనేది తెలుగు ఫిల్మ్స్ కి ఉండదు కాబట్టి ఆ రికవర్డ్ గ్రాస్ ప్రాఫిట్ ఎక్కువగా రాదు ఇలాంటి ఫిల్మ్స్ కి. ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఉండే ఇలాంటి పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనుకోండి, ఆ ప్రాఫిట్స్ వల్ల రికవర్డ్ గ్రాస్ గానీ నెట్ గానీ వాళ్ళకి బాగా లాభాల్లోకి వెళ్తుంది. సో ఇక ఫైటర్ ఫిల్మ్ విషయానికి వస్తే ఈ ఫిల్మ్ అనేది వీకెండ్ లోనే డబుల్ జంప్ చూసింది గైస్. ఇది ఆల్మోస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసిందే,
బట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, అంటే అయిపోయింది ఇక సినిమా పని అనుకున్నారు. రీజన్ ఏంటో చెప్తాను క్లారిటీగా. మనం ప్రీవియస్ వీక్ లో మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాను, ఈ ఫిల్మ్ కి సింగిల్ స్క్రీన్ సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. దాని వలన రేపైతే మాత్రం ఆల్మోస్ట్ ఈ ఫిల్మ్ డ్రాప్ చూడొచ్చు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ సపోర్ట్ అనేది వీకెండ్స్ లోనే నార్మల్ గా కనిపిస్తే మల్టీప్లెక్స్ ఆడియన్స్ వీక్ డేస్ లో వెళ్లరు కదా, వాళ్ళకి ఆఫీస్ లో ఉంటే. సో చాలా వరకు డ్రాప్ చూడొచ్చు అని చెప్పాను కదా. కానీ కొద్దిగా పెద్ద డ్రాప్ కనిపించేటప్పటికి ఇక ఫిల్మ్ రన్ అయితే అయిపోయింది, పని అయిపోయింది అనుకున్నారు. రీజన్ ఏంటంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఖచ్చితంగా వీకెండ్స్ లోని హాలిడే టైంలో మళ్ళీ వాళ్ళు వస్తారు. సో సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు వీక్ డేస్ లో నార్మల్ డేస్ లో రిజెక్ట్ చేసినప్పటికీ ఇలాంటి జానరస్ ఫిల్మ్స్ ఎక్కువగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు వీకెండ్స్ లో హాలిడేస్ టైంలో మాత్రమే వస్తారు. కాబట్టి వీక్ డేస్ లో ఆ డ్రాప్ అనేది సహజం. సో సడన్ గా ఆ రేజ్ అనేది కూడా సహజం. బట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఈ రేంజ్ రేజ్ అవుతుందని. ఓన్లీ ఈ వీకెండ్ లో మాత్రమే 30 crore నెట్వర్క్ జంప్ చూసింది అనమాట. సో ఈ 30 crore నెట్ వదిలేస్తే ఇక రిమైనడ్ రన్, లాంగ్ రన్, ఫైనల్ రన్ ప్రకారం ఇండియాలో అలోన్ గా ఇంకొక 220 crore నెట్, అంటే ఇంకొక 40 crore నెట్ దాటింది అనుకోండి, బ్రేక్ ఇన్ కంప్లీట్ చేసుకుంటుంది డొమెస్టిక్ గా ఇండియాలోని. ఓవర్సీస్ లోని ఆల్మోస్ట్ 75 crore దగ్గరలోనే అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓవర్సీస్ లో అలోన్ గా ఇప్పటిదాకా 85 crores ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ మాత్రం నేను సర్ప్రైజ్ అయ్యాను గైస్. నిజంగా గల్ఫ్ కంట్రీస్ లేదు కాబట్టి ఫైనల్ రన్ లో మాత్రమే 85 crores వస్తుంది అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఓవర్సీస్ లో 100 crore గ్రాస్ వరకు కూడా టచ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట వితౌట్ గల్ఫ్ కంట్రీస్. పైగా ప్రీమియర్స్ ఎలానో ఉండవు అనుకోండి, అది కామనే. కాకపోతే ఇది హృతిక్ రోషన్ కి కెరీర్ హైయెస్ట్ అవుతుంది ఓవర్సీస్ లో. ఒకవేళ గల్ఫ్ కంట్రీస్ రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా గట్టి నెంబర్సే వచ్చి ఉండేవి. ఫుట్ ఫాల్స్ అయితే మాత్రం బాగా వస్తున్నాయి ఓవర్సీస్ లో, ఎందుకంటే టికెట్ రేట్స్ ఆల్మోస్ట్ తక్కువ ఉంటాయి కదా నార్మల్ గా. ఇండియా నుండి ఓవర్సీస్ రిలీజ్ అంటే ఆల్మోస్ట్ చిన్న ఇండస్ట్రీస్, రీజనల్ ఇండస్ట్రీస్ లాంటి ఫిల్మ్స్ కి ట్యాక్స్ ఎక్కువ పడుతుంది ఓవర్సీస్ లో. అలాంటి ఫిల్మ్స్ టికెట్ రేట్స్ హెవీగా పెడతారు అనమాట ఓవర్సీస్ లోని. ఇండియాలో ఇప్పటిదాకా 181.85 crore నెట్ ని అండ్ 217 crore గ్రాస్ ని దాటింది. సో ఇక వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ 302 crore గ్రాస్ ని దాటింది. ఇది హృతిక్ రోషన్ కి 4th 300 crore క్లబ్ ఫిల్మ్ అనమాట వరల్డ్ వైడ్ గా. క్రిస్ 3, బ్యాంగ్ బ్యాంగ్, వార్, ఇప్పుడు ఈ ఫైటర్. పోతే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత బ్రో అవ్వచ్చా అంటే మీకు ముందుగానే చెప్పాను కదా, 375 crore గ్రాస్ రావాలి. ఓవరాల్ గా 350 crores అయితే దాటచ్చు అనిపిస్తుంది. ఇక మలై కొట్టే వాలిబాన్ వరల్డ్ వైడ్ గా 27 crore గ్రాస్ ని దాటింది. అండ్ ఓవరాల్ గా పెద్ద లాస్ అండ్ డిజాస్టర్ అని చెప్పుకోవాలన్నమాట. ఫైనల్ రన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక తర్వాత గుంటూరు కారం విషయానికి వస్తే బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు, అది మనకు తెలిసిందే. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ హైర్స్ అలానే ఉంటాయి. ఆల్మోస్ట్ 40 crore లోపు ఆ దగ్గరలో లాస్ పెట్టింది అంతే. తర్వాత సంక్రాంతి రిలీజ్ అయిన ఫిల్మ్స్ లో ఫైనల్ రన్ లో మనం మాట్లాడుకోవాల్సిన ఫిల్మ్ అయితే అబ్రహాం ఓజ్లర్ అనమాట. వరల్డ్ వైడ్ గా 39.3 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సో మంచి బ్లాక్ బస్టర్, అంటే సూపర్ హిట్ టైప్ లో ప్రాఫిట్స్ అయితే బాగా వచ్చాయి. ఇక తర్వాత మేరీ క్రిస్మస్ వరల్డ్ వైడ్ గా 25 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కొంతమంది ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే ఈ ఫిల్మ్ అనేది నార్మల్ టైమ్ లో అంటే లైక్ ఫైటర్ అండ్ హనుమాన్ వలన స్క్రీన్స్ అనేవి తీసేశారు గైస్, దానివల్ల ఇంకొక 10 crores వచ్చుండేవి అని అంటున్నారు. సో ఓవరాల్ గా ఇప్పటిదాకా 25 crores కలెక్ట్ చేసింది. లాస్ ఈ ఫిల్మ్ కి. ఓటీటీకి వచ్చాక మాత్రం విపరీతమైన అప్రిషియేషన్స్, విపరీతమైన రేంజ్ లో ఉంటుంది చూడండి అప్పుడు మాత్రం. బట్ పక్కాగా ఈ ఫిల్మ్ కి క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అయితే కావాలి, ముఖ్యంగా ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. సో నేను ఖచ్చితంగా ఓటీటీకి వచ్చిన తర్వాత డీప్ గా చూసి మీ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో ఖచ్చితంగా పెడతా. ఇక తర్వాత వరల్డ్ వైడ్ గా నా సామిరంగా ఫిల్మ్ 36.6 crores ని కలెక్ట్ చేసింది. చూస్తుంటే పర్లేదు, బాగానే సేఫ్ జోన్ హిట్ అయింది. కాకపోతే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే అబ్రహాం ఓజ్లర్ అంటే జైరామ్ చాలా వరకు మలయాళం చిన్న ఇండస్ట్రీయే. కంపేర్ చేస్తున్నాం కాదు కానీ 4 times టాలీవుడ్ అనేది మలయాళం కన్నా పెద్దది. అండ్ అబ్రహాం ఓజ్లర్ కి కూడా మరి బ్లాక్ బస్టర్ రేంజ్ అనలేం కానీ మంచి పాజిటివ్ వచ్చింది. బట్ కమర్షియల్ పాసిబిలిటీ మలయాళంలో కూడా ఉంది సీనియర్ యాక్టర్స్ లో అని చెప్పి ఒక చిన్న సైన్ లాంటిది అనమాట. అలాంటి ఎగ్జాంపుల్స్ సైన్ అయితే ఇక వరల్డ్ వైడ్ గా 18 crores లోపే పెద్ద లాస్ వెంచర్ గా ఆగిపోయింది. ఇప్పుడు ఇక అప్కమింగ్ వీక్స్ లో కొద్దిగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్స్ కొద్దిగా ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం వ్యాలంటైన్స్ డే టైంలోని తేరే బాతో మే ఐసా ఉల్జా జియా ఫిల్మ్ కి చాలా మంచి ఛాన్స్ ఉంది. రివ్యూస్ మాత్రం బాగా వస్తే మంచి నెంబర్స్ ఈ ఫిల్మ్ అట్రాక్ట్ చేయొచ్చు. మరి చూడాలి ఏమవుతుందో. అండ్ రవితేజ కూడా ఏదో నెక్స్ట్ వీక్ ఒక ఫిల్మ్ ఉంది అనుకుంటా, మరి చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ వీక్ కి.